సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ ఆట కట్టించేందుకు భారత్ బహుముఖ వ్యూహం అనుసరిస్తోంది. భీకర దాడుల ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రతండాలు, వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేసి పొరుగు దేశానికి గట్టిగా బుద్ధి చెప్పిన భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేతను కొనసాగించడం ద్వారా దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరిస్తోంది. పాకిస్తాన్ను ఆర్థికంగా, వ్యవసాయపరంగా దెబ్బకొట్టడం ద్వారా తమ దారికి తెచ్చుకోవాలని భావిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది చారిత్రాత్మకంగా సంయమనంతో కూడిన ద్వైపాక్షిక ఫ్రేమ్వర్క్ లో కీలక మైలురాయి నిర్ణయమని నిపుణులు చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ కు తాత్కాలికంగా విరామం ఇచ్చినప్పటికీ ఐడబ్ల్యూటీని నిలిపివేతను కొనసాగించాలనే నిర్ణయం ఎలాంటి ఉద్రిక్తత లేకుండానే పాకిస్తాన్ పై నిరంతర వ్యూహాత్మక ఒత్తిడి పెట్టే వ్యూహమని చెబుతున్నారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతును విశ్వసనీయంగా శాశ్వతంగా ఉపసంహరించుకునే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా పాకిస్తాన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. 1960 నాటికి ఇప్పటికీ వాతావరణం, భౌగోళిక, సాంకేతిక పరంగా పరిస్థితులు చాలా మారిపోయాయని, అప్పటి ఒప్పందాన్ని ఇంకా పవిత్రంగా భావించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. నీటి దౌత్యాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించడానికి భారత్ ఉపయోగిస్తున్న వ్యూహాత్మక సాధనగా ఈ చర్యను చెప్పుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. లో ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదరగా ఇది తూర్పు నదులైన రవి, బియాస్, సట్లెజ్ భారతదేశానికి, పశ్చిమ నదులైన ఇండస్, జీలం, చినాబ్ పాకిస్తాన్ కు కేటాయించారు. అయితే భారతదేశం పశ్చిమ నదులను పరిమితంగా, వినియోగం లేని ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ ఒప్పందం భారత పాకిస్తాన్ సంబంధాలకు మూలస్తంభంగా ఉంది. గతంలో భారత్ పాక్ మధ్య ఘర్షణలు తలెత్తినా ఇది రద్దు కాకుండా ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జాతీయ టెలివిజన్ ప్రసంగంలో ప్రభుత్వ వైఖరిని వ్యక్తం చేస్తూ ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవని, నీరు, రక్తం కలిసి ప్రవహించవని పేర్కొన్నారు. ఐడబ్ల్యూటీని నిలిపివేయడం ద్వారా సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా విస్తృత వ్యూహంలో నీటి వనరులను పాకిస్తాన్పై ఒత్తిడి సాధనగా ఉపయోగించేందుకు భారత సంసిద్దతను ఇది సూచించింది. ఈ చర్య భారత్కు పశ్చిమ నదులపై ఎక్కువ స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. ఫలితంగా పాకిస్తాన్ వ్యవసాయం, జల విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశముంది. ఎందుకంటే ఈ నీటిపై పొరుగు దేశం చాలా ఎక్కువగా ఆధారపడి ఉంది. ఒప్పందం నిలిపివేయడం ద్వారా రిజర్వాయర్లలో పూడికతీతలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, నిర్వహణ కార్యకలాపాలను పాకిస్తాన్కు చెప్పకుండా చేపట్టే సామర్థ్యాన్ని పొందింది. ఐడబ్ల్యూటీ నిలిపివేతతో పాకిస్తాన్లో నీటి కొరత మరింత పెరగడం సహా ఇప్పటికే ఉన్న ఆర్థిక సవాళ్లను మరింత తీవ్రతరం చేసే అవకాశముంది. ప్రాంతీయ అస్థిరతను మరింత పెంచే వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాద విషయంలో తన వైఖరిని మార్చుకోవడమే మంచిదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇది నీటి ఉగ్రవాదమంటూ గావు కేకలు పెడుతోంది.